ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. నిన్న సాయంత్రము 5 గంటలకు ఈ రోజుకి సంబంధించి శ్రీవారి నడక మార్గం టోకెన్లు 5,000 టోకెన్లు అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో అయితే విడుదల చేశారు. అలాగే ఈ రోజుకి సంబంధించి దాదాపు 20,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని 3 చోట్ల విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో విడుదల చేశారు. ఈ రెండు కూడా సాయంత్రం 5 గంటల తర్వాత విడుదల చేశారు. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఈరోజు కోట అయిపోయింది. ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు అయితే కేవలము 2 గంటల్లోనే పూర్తిగా మీకైతే అయిపోయిందండి. చూడండి, రాత్రి 8 గంటల కల్లా ఈ టోకెన్లు అయితే మీకు అయిపోయాయి. శ్రీవారి నడక మార్గం టోకెన్లు అయితే నేను రాత్రి అయిపోయాయి అన్నమాట. సో దయచేసి నడక మార్గంలో వచ్చే వాళ్ళంతా తెలుసుకోండి. ఒకరోజు ముందుగానే అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో వచ్చి ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు సాయంత్రం 5 గంటల తర్వాత ఇస్తున్నారు, తీసుకోండి. ఓకేనా? ఇక ఈరోజు కూడా భక్తుల రద్దీ అనేది అధికంగానే ఉన్నది. దాదాపు 1,00,000 మంది పైనే ఒకరోజు దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో మీకు టికెట్ కావాలి అంటే ఒకరోజు ముందన్న రండి. అలాగే మీరు టికెట్ ఉంటే మటుకు సేమ్ డే వచ్చినా సరిపోతుంది. దర్శనం టికెట్ కోసం మీరు ఒకరోజు ముందు తిరుపతి వచ్చినప్పుడు చక్కగా టికెట్ తీసుకొని మరుసటి రోజు తెల్లవారుజామున అనగా ఉదయం 5 నుంచి 6 గంటల టైంలో సిఆర్ఓ ఆఫీస్లో మీరు రూములు ప్రయత్నం చేయండి. ఎలాగో మీరు టికెట్ కోసం వస్తారు కాబట్టి మరుసటి రోజు సిఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్ విధానం ద్వారా రూములు మీరు ఆధార్ కార్డుతో ట్రై చేయండి. రోజుకి 2,000 మందికి అయితే రూములు ఖచ్చితంగా మీకు వస్తాయి. ఇక జూను, జూలై, ఆగస్ట్ నెలకు సంబంధించి అన్ని టికెట్లు అయిపోయినాయి. ఆన్లైన్ బుకింగ్ ద్వారా మీరు దర్శన టికెట్లు ఏవైనా బుక్ చేసుకుంటే హ్యాపీ. లేదు అనుకోండి, ఉచిత సర్వదర్శన టోకెన్ తిరుపతి వచ్చి తీసుకోండి. లేదా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో డైరెక్ట్గా తిరుమల కొండ పైన వెళ్ళి ఆధార్ కార్డు లేకపోయినా కూడా మీరు చక్కగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో దర్శనం చేసుకోవడానికి ఆధార్ కార్డుతో సంబంధం అయితే ఏమీ లేదండి. ఆధార్ కార్డు ఉన్నా లేకపోయినా కూడా VQC 2 నుంచి వెళ్ళి మీరు ఉచిత దర్శనం అయితే చేసుకోవచ్చు. వాళ్ళు డైరెక్ట్గా మీ ఫేస్ చూసి స్కాన్ చేస్తారు, లడ్డు కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా అండి? అలాగే మీకు జూన్కి అయితే ఎటువంటి అవకాశం టికెట్లు లేవు. కాకపోతే జూలైకిను ఆగస్టుకి అయితే మీకు హోమం టికెట్లు అవకాశం ఉన్నది. ఈ హోమం టికెట్లు జూలై కోట అనేది ఈ నెల జూన్ 26 ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది. తప్పకుండా ఈ హోమం టికెట్లు బుక్ చేసుకొని కూడా మీరు వెళ్ళొచ్చు. జూన్ వరకు అయితే ఎటువంటి అవకాశం లేదు, దయచేసి మీరు తెలుసుకోండి. ఓకేనా? ఇంకా సెప్టెంబర్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు అన్నీ కూడా మీకు మరికొన్ని రోజుల్లో విడుదలవుతాయండి. దయచేసి విషయం మీరు తెలుసుకోండి. ఈ నెల 18వ తారీఖు నుంచి మీకు వెంటనే అన్ని టికెట్లు కూడా మీకు విడుదలవుతాయి. రెడీగా ఉండండి. అప్డేట్ రాగానే నేను మీ అందరికీ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా అండి? ఈ వీడియో నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.